ధీరజ్ అయితే ప్రేమ విషయంలో చాలా కఠినంగా మారిపోతాడు. అది ఎలా అంటే ఇంక తన మొహం చూస్తేనే తను చూడలేనంతగా అయితే ఇదైపోయిన తర్వాత, "ఎందుకురా నా నుంచి తప్పించుకొని తిరుగుతున్నావు నువ్వు" అని చెప్పనని ఇంక అడిగితే, "నువ్వు చేసే తప్పుల్ని భరిస్తూ ఇంకా నిన్ను ప్రేమిస్తానని ఎలా అనుకుంటున్నావు" అని చెప్పనని అక్కడి నుంచైతే వెళ్ళిపోతాడు. "అమ్మ తల్లి నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోవద్దు, నేను నీ విషయంలో జోక్యం చేసుకోనని" చెప్పని అంటూ ఉంటే, "చెయ్యని తప్పుగా నన్ను బలి చేసావు కదరా నువ్వు" అన్నట్టుగా తను బాధపడుతూ ఉంటే, ఇంక వల్లి అయితే ఈ విషయం అంతా మా అమ్మతో చెప్పాలి అని చెప్పని ఇంక వంటింట్లోకి వచ్చి సైడ్‌గా ఫోన్ చేస్తూ ఉంటే, నర్మద అయితే అక్కడికొచ్చి అక్క అని పిలుస్తుంది. ఇంక వెంటనే ఫోన్ అయితే పక్కన పెట్టేసి, ఇంకా ఏంటి అని చెప్పనంటే, "కాఫీ కానీ, టీ కానీ ఏమన్నా కావాలా?" అంటే, "లేదక్క నీతో కొంచెం మాట్లాడాలి" అంటే, "ఏం మాట్లాడంటే నిజాలు బయటకు చెప్పాలి" అని చెప్పని మాట్లాడుతుంది. ఇంకా అటు ఇటు "ఏం నిజాలు? ఏం చెప్పాలి?" అంటే, "నువ్వు తెగ రెచ్చిపోతున్నావు కదా! అవన్నీ బయట పెట్టాలి. అయినా నువ్వు నీ పని చూసుకోకుండా తప్పులు చేసింది నువ్వు. ఇప్పుడు ధీరజ్ ప్రేమ విషయంలో మళ్ళీ చిచ్చు పెట్టింది కూడా నువ్వేనా?" అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, ఇంకా ఫోన్ ఎత్తి అక్కడ పెట్టేసి సైడ్‌గా ప్రేమ్ దగ్గరికైతే వెళ్తుంది. ఇంకా అలా వెళ్ళేసరికి ఇంక ఫోన్ చేసి ఇక్కడ ఎవరు లేరులే అన్నట్టుగా అయితే వల్లి ఇంక ఫోన్ చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. ఇంక వల్లి అయితే భ్రమరాంబకి ఫోన్ చేసి, "అమ్మ ఈ విషయము నేను అమూల్యని వెళ్ళిపోవడానికి ఆ విశ్వాతో కలిసి నేను ఈనాటికి అనుకోగానే ఈ విషయం తెలిసిపోయిందో ఏమోనమ్మా దాని మీద చాలా క్రిటికల్‌గా మాట్లాడుతుంది" అంటే ఇంక మొత్తం ఫోన్‌లో అయితే మొత్తం వింటూ ఉంటారు. అది మొత్తం రికార్డింగ్ చేసి దాన్ని బెదిరించి ఈ ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుందన్నట్టుగా. కానీ ఇంక వల్లి మాట్లాడే ప్రతి ఒక్క మాట అయితే భుజం అయితే వినేస్తుంది. నేను ఈ విధంగా అమూల్య విషయంలో విశ్వాతో చేతులు కలిపి విశ్వ చేతే ఇదంతా చేపించాను అనేటప్పటికి ఇంక వేదవతికైతే, "ఏంటి ఇంటి పెద్ద కోడలుగా ఉండి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? నిన్న ఇంతకాలం నేను నమ్మింది. అయినా నా ఇద్దరు కోడళ్ళే మేలు. వాళ్ళు నా చిన్న కోడలు నా కూతురు జీవితం నాశనం కాకుండా అన్న చూసి తాళి పెట్టేసి పంపించింది. నా రెండో కోడలు ఇంటి చూస్తుంది. కానీ నువ్వు మేకవన్న వంటి పులి లాంటి దానివి. నిన్నే నేను నమ్ముకుంది" అన్నట్టుగా నా కొడుకు జీవితాన్ని ఏం చేస్తావో ఏమో అన్నట్టుగా చాలా భయపడుతూ ఉంటుంది. ఇంక నర్మదా ప్రేమ అయితే తను మాట్లాడే ప్రతి ఒక్క మాట రికార్డింగ్ చేస్తారు. ఇంక పొయ్యి వల్లి చంప అయితే పగలగొట్టి, "నువ్వు ఇట్లాంటి దానివి కాదు, ఇలాంటి దానివి అనుకోలేదు" అని చెప్పినది ఇంక వేదవతి దగ్గర ఉన్న బాధనంతా అయితే ఇంక వల్లితో ఇంక కొట్టేస్తుంది. "ఏంటత్తయ్య గారు నన్ను ఇలా కొడుతున్నారు? నేను ఇంటి పెద్ద కోడల్ని అని మీకు తెలీదా" అని చెప్పనని అంటూ ఉంటే, "నువ్వు ఇంటి పెద్ద కోడలివేంటి? అసలుకి ఇంటిని తగులబెట్టేసే రకం. అసలు నా ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోవే నువ్వు" అన్నట్టుగా ఇంక మాట్లాడుతుంది. ఇంక ప్రేమ వాళ్ళైతే సడన్‌గా అక్కడికెళ్తారు.